మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు ఎవరికి అనుకూలంగా రాబోతున్నాయి, అలానే ఓటరు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో పనిచేసిన ఫ్యాక్టర్స్ ఏంటి, ఈ అంశాలపైన గత 20 రోజులుగా రకరకాల విశ్లేషణలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక కొత్త సర్వే ఫోరెన్సిక్ రిపోర్ట్ పేరుతో వచ్చింది. ఏపీ పోల్కి సంబంధించి ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏం చెప్తుంది, అలానే గతంలో ఈ సర్వే చేసినటువంటి సంస్థ ఇచ్చినటువంటి డేటా ఎంతవరకు సఫలమైంది, ఈ అంశాలపైన విశ్లేషణ చేద్దాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ బాలా. ఫోరెన్సిక్ సర్వే నిర్వహించినటువంటి కీలకమైనటువంటి సంస్థని ఆయనే నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏ విధంగా ఈ ఫోరెన్సిక్ డేటా కలెక్ట్ చేశారు, దీనిలో ఉండేటువంటి యాక్యురసీ ఏంటి, ఈ అంశాలను విశ్లేషిద్దాం. బాలాగారు నమస్తే. నమస్తే. ఏంటి ఫోరెన్సిక్ డేటా? గతంలో కూడా మీరు తెలంగాణ ఎలక్షన్స్ టైంలో ఒక ఫోరెన్సిక్ పోల్ రిపోర్ట్ రిలీజ్ చేశారు. సో అది ఎలా వచ్చింది, ఇప్పుడు ఇది ఎలా జరిగింది? బేసిక్గా ఫోరెన్సిక్ సర్వే ఎందుకు చేయాలని అనుకున్నామంటే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. నేను మాస్టర్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ చేసేటప్పుడు యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ పోల్స్ జరిగే టైంలో కావచ్చు, లేకపోతే ఎలక్షన్స్ టైంలో కావచ్చు, ఒక కన్సల్టెంట్గా నేను ఫిజికల్గా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అప్పుడు రకరకాల ఏజెన్సీస్ డిఫరెంట్ మాడ్యూల్స్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో వాళ్ళు సర్వేలు ఇస్తున్నామని చెప్పి, కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే వాళ్ళు ఎవరు కూడా ప్రాక్టికల్గా అక్కడ వెళ్ళి సర్వేలు కండక్ట్ చేసిన కాదు. వాళ్ళు ఏ విధంగా సర్వేలు కండక్ట్ చేసేవాళ్ళంటే ఏదో సోషల్ మీడియా త్రూనో, వర్చువల్ మోడ్లోనో, లేకపోతే అక్కడ ఉన్న లోకల్ లీడర్స్తో మాట్లాడడము, లేకపోతే జస్ట్ ఎమ్మెల్యేతో కన్సల్ట్ అయ్యి మీకు ఎన్ని వస్తున్నాయి ఇలా ఆడడము, ఆ ఒపీనియన్స్ని మాత్రమే తీసుకొని దే ఆర్ ప్రొజెక్టింగ్ ఇన్ టు ద మీడియా సేయింగ్ దట్ అండ్ వాళ్ళు ఇచ్చిన నెంబర్ కరెక్ట్. ఫార్చునేట్గా ఏం జరిగిందంటే వాళ్ళు ఇచ్చిన నెంబర్స్లో కూడా ఎక్కువ శాతం గెలిచే అవకాశాలు ఉన్న నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎంపీలు కానీ చెప్పిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఆ నెంబర్స్ అక్యురెన్సీ అనేది జరిగింది. కాలక్రమేణా మీకు 2014 దాటిపోయిన తర్వాత 2019 నుంచి ఒకసారి చూసుకుంటే కంటిన్యూషన్ ఎలక్షన్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. మీకు కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా కంటిన్యూషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. 2019 అయిపోయాక జనరల్ ఎలక్షన్స్ 20, 21, 22, 23, now 24. ఇట్స్ అ కంటిన్యూషన్ ఆఫ్ ఎలక్షన్స్. ఈ కంటిన్యూషన్ ఆఫ్ ఎలక్షన్స్ యాక్చువల్గా ఒక 30 years పడుతుంది ఎక్స్పీరియన్స్ రావడానికి. నాకు ఒక 6-7 yearsలో 2017 కర్ణాటక ఎలక్షన్స్ నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రోజు వరకు ప్రతి అసెంబ్లీ ఎలక్షన్స్లో పార్టిసిపేషన్ వల్ల మాకు ఒక అవగాహన వచ్చింది. ఫ్యాక్ట్ ఫైండింగ్ తీస్తే తప్ప కరెక్ట్గా రిజల్ట్ అనేది ఎప్పుడు రాదు. సో ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటే ఏంటి, అందరికీ తెలిసింది ఏంటంటే ఇట్స్ డీప్ అనాలిసిస్. డీప్ అనాలిసిస్ ఎవరు చేస్తారు? ఒక ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ తప్ప ఇంకా మిగతా వాళ్ళందరూ చేసిన దాన్ని కూడా శాంటిటీ పెద్దగా ఉండదు. ఈవెన్ చేసినప్పటికీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంటో లేకపోతే కన్సర్న్ ఎక్స్పర్ట్సో మళ్ళీ అది ఫోరెన్సిక్కే రెఫర్ చేస్తారు. ఎందుకు ఫోరెన్సిక్కి రెఫర్ చేస్తారంటే డీప్ అనాలిసిస్ ఉంటుంది, అక్యురెన్సీ ఉంటుంది అని. సో అందుకోసమే ఫోరెన్సిక్ అనే పేరు పెట్టారు. అంటే ఇప్పుడు మీ అక్యురేట్ అనాలిసిస్లో ఫోరెన్సిక్ నివేదికలో ఏపీ ఓటర్ని ఏ విధంగా మీరు స్కాన్ చేశారు, ఏంటి అసలు చాలా మంది చెప్పేది ఏంటంటే పాలిటిక్స్ ఒక పెద్ద రాకెట్ సైన్స్ అంటారు. పాలిటిక్స్ రాకెట్ సైన్సే కాదు. పాలిటిక్స్ చాలా సింపుల్. పీపుల్ లిటిగేషన్ మేనేజ్మెంట్, దట్స్ ఇట్. పాలిటిక్స్ అంటే సమాజంలో ఉన్న ప్రజలకు ఉన్న సమస్యలు, వాళ్ళకి కావాల్సిన కోరికల్ని మేనేజ్ చేసే వ్యక్తినే ఎంచుకుంటారు వాళ్ళు. సో అతనే కావాలి, అలాంటి పార్టీసే కావాలి. సో పీపుల్ ఆస్పిరేషన్స్ తెలియకుండా ఎవరు ఎలాంటి రాజకీయాలు చేసినా ఫెయిల్యూరే. ఓకే, అది ఎమోషనల్ కావచ్చు, రిలీజియస్ కావచ్చు, జియోగ్రఫికల్ కావచ్చు, లేకపోతే గ్లోబలైజేషన్ కావచ్చు, లేకపోతే ఎకానమీ సైడ్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు. ఏది తీసుకున్నా బేస్డ్ అపాన్ ద ఇంటర్ప్రిటేషన్ ద లోకల్ పీపుల్, వాట్ దేర్ ఎక్స్పెక్టేషన్స్. అంటే లోకల్ పీపుల్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా వాళ్ళు ఏ విధంగా అనువదించుకుంటున్నారు, దాన్ని బేస్ చేసుకుని మన రాజకీయం చేయాలి. ఆ రాజకీయం చేసే దగ్గర ఏం మెయిన్ సోర్సెస్ ఉన్నాయి, ఎలాంటి ఫార్ములేషన్స్ వాడాలి అని మేము అర్థం చేసుకున్నాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు రెండు ఫార్ములాస్ ఎవరికైనా కూడా ఆంథ్రపాలజీ, సైకాలజీలో ఉండే ఫార్ములాస్ మేము యూజ్ చేసాం. అంటే ప్రతి కుటుంబంలో ఉన్న మెయిన్ సైకాలజీ అండ్ ఆంథ్రపాలజీ ఆస్పెక్ట్ సొసైటీలో ఉన్నాయి. అంటే ఒక చిన్న కుటుంబం, ఆ నెంబర్ ఆఫ్ కుటుంబాలు ఒక ఏరియా అవుతుంది. ఆ నెంబర్ ఆఫ్ ఏరియా ఇట్స్ బికమ్ ఎన్ నియోజకవర్గం అవుతుంది. ఒక కాలనీ, నియోజకవర్గము, స్టేటు, డిస్టిక్, మండలు, స్టేటు, ఇట్లా పెరుగుకుంటూ పోతుంది. సో ఆ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఏంటి ఇంట్రెస్ట్ అంటే సైకాలజీ ఏంటి, వీళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, దాని మీద స్టడీ చేద్దామని ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పేసి దాని మీద స్టడీ రిపోర్ట్ తీసాం. ఆ రిపోర్ట్ తీసిన తర్వాత ఆస్పిరేషన్స్ ఎలా ఉన్నాయి. సో అంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు తీసుకున్నటువంటి డేటా ప్రకారం ఏపీ ప్రజలకి సంబంధించి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎవరు చేస్తారనేటువంటి ఆలోచనతో ఓటు వేసి ఉంటారు. వన్ థింగ్, ఈ చాలా మంది చెప్పేది ఏంటంటే డెవలప్మెంట్ లేకపోవడం వల్లనే ఏపీ ఇలా అయిపోయింది, ఈ 5 ఏళ్లలో డెవలప్మెంట్ కుంటుపడిపోయింది అని అనుకుంటున్నారు అనేది మాత్రం అబద్ధం.
మీడియా ప్రొజెక్షన్ చేసేంత పబ్లిక్లో వాస్తవంగా లేదు. డెవలప్మెంట్ ఇష్యూస్ మీద పెద్దగా లేదు. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది కంటిన్యూషన్ ప్రాసెస్. అది ప్రజలకు అందరికీ ఇప్పుడు తెలుసు. ఇది ఈ రోజు లేకపోతే రేపు ఒకటితో నైట్ అయిపోయేది కాదు. ఇట్ టేక్స్ టైం, కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుందని చెప్పేసి. అయితే ఇక్కడ 3 డివైడ్ చేసుకోవాలి. అంటే 3 విభాగాలుగా మేము డివిజన్ చేసాము. 3 పార్ట్స్ ఎందుకు డివిజన్ చేసామంటే, ఒకటి రూరల్, ఒకటి అర్బన్, దెన్ సిటీ. ఓకే. అర్బన్ ఏరియాలో ఉన్న జనాలకి, సిటీ ఏరియాలో ఉన్న జనాలకి, లేకపోతే రూరల్లో ఉన్న జనాలకి చాలా తేడా ఉంది. ఓకే. అసలు వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనం ఒక విలేజ్ ఏరియాలోకి వెళ్ళి ఒక ఎమ్మెల్యే, నేను సిటీలో ఉన్న జనాలకి ఫోకస్ చేసే విధంగా నీకు మెట్రో ట్రైన్ తీసుకొస్తా, నీకు పెద్ద టవర్ వేసి ఇక్కడ నీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తా, ఇట్లాంటివన్నీ చెప్పారనుకో, విలేజ్ ఎంత ఉంటుంది? వాళ్ళకి అర్థం చాలా చిన్నది. ఇట్స్ వెరీ స్మాల్. అదే మీరు సిటీ ఏరియాకి వచ్చి నీకు రేషన్ కార్డు ఇస్తా, నీకు ఎలక్ట్రిసిటీ 200 రూపాయలకి నేను ఫ్రీగా ఇస్తా అంటే, అక్కడ మనం ఫస్ట్ వాళ్ళు విచిత్రంగా వింతగా చూస్తారు. ఎందుకు? వాళ్ళ హౌస్ రెంటే 15,000 ఉంటుంది, ఎలక్ట్రిసిటీ బిల్ 4-5,000 ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు 10,000 ఉంటాయి. అంటే వాళ్ళ హోల్ ఎక్స్పెండిచర్ పర్ మంత్ 20-30,000 వస్తుంది. అలాంటి వాళ్ళకి నేను వచ్చి రేషన్ కార్డు ఇస్తానంటే ఎలా ఉంటుంది? పాలిటిక్స్ నడుస్తుంది? నో. అది ఈ 3 డివిజన్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంటర్ప్రిటేషన్స్ ఏంటి, ఇక్కడ ఇంటర్ప్రిటేషన్స్ ఏంటి, ఓటర్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నారు? రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారా, అర్బన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారా? అర్బన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఓటర్స్ మీకు క్యాస్టింగ్ చేసేది మాక్సిమం 60% కంటే ఎక్కువ ఎవరు క్యాస్ట్ చేయరు. రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు చేసేవాళ్ళు ఆల్మోస్ట్ మీకు 80+% మీకు క్యాస్టింగ్ చేస్తుంటారు. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎక్కువ ఏరియాలు తీసుకుంటే అర్బన్ రూరల్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 70 సంవత్సరాలు భారతదేశంలో ఇప్పుడు దాకా వెలిఫేర్స్ అని చెప్పి గవర్నమెంట్స్ వచ్చాక డెలివరీ చేసిన గవర్నమెంట్స్ ఏవి లేవు. ఓకే. ఈ రోజుటి వరకు మీరు ఏ ప్రభుత్వాలైనా తీసుకోండి, ఇప్పుడు రాబోయే ఏ ప్రభుత్వాలైనా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టేది ఏంటంటే వెలిఫేర్. ప్రజలకు మీకు ఏం చేస్తాం, మీకు ఏం కావాలి? ఎవరైనా నీకు ట్విన్ టవర్స్ కడతానో, లేకపోతే హైదరాబాద్ నుంచి సైబర్ టవర్స్ వేస్తానో, లేకపోతే అమరావతి నుంచి హైదరాబాద్ నుంచి కోల్కతాకి నీకు బుల్లెట్ ట్రైన్ వేస్తానో, అది మేనిఫెస్టోలో పెట్టి చెప్పట్లేదే. ఎందుకు? అది చెప్తే ఎవరు పట్టించుకోడు. మినిమం నీడ్స్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కావాల్సిన రూపంలోనే మీరు చెప్తేనే పాలిటిక్స్ పనిచేసిద్ది. ఆ బేసిస్లోనే మేము ఒకసారి మొత్తం డేటా అంతా తీసుకున్న తర్వాత మాకు అర్థమైందంటే, రూరల్ పీపుల్ ఎక్కువగా ఒక పార్టీకి మొగ్గు చూపుతున్నారు, ఎక్కువ శాతం. ప్రతి బూత్లో కూడా మీరు ఎవరికి ఎక్కువ ఓట్ వేస్తున్నారు అంటే వెరిఫైర్. ఈవెన్ క్రాస్ ఓటింగ్ జరిగింది ఇక్కడ. అపోజిషన్లో ఉన్న పొలిటికల్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు కూడా కొంతమంది బెనిఫిట్స్ పొందున్నారు కదా అని చెప్పేసి వాళ్ళకి ఓట్స్ క్యాస్టింగ్ చేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఆ మూడ్ ఆఫ్ స్టేట్ ఏముంది, మూడ్ ఆఫ్ ప్రజలు ఏముంది అనేది, ఆ మూడ్ని మేము క్యాప్చర్ చేసాం. క్యాప్చర్ చేస్తే చాలామంది రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఓటర్స్ అందరూ ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ జీవితాలు మెరుగుపడడానికి ఎక్కడే కానీ ఏ ప్రభుత్వం కానీ ప్రోత్సహించింది లేదు. కొన్ని ప్రభుత్వాలు వచ్చాయి, ఎలాంటివి అంటే మీకు లోన్స్ ఇచ్చి మళ్ళీ లోన్స్ మీరు కట్టాలి. ఆ కట్టుకోవడంలోనే వాళ్ళ జీవితం సగం అయిపోయింది. ఇప్పుడు ప్రతి కుటుంబానికి మీకు ఏమవుతుందంటే 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ఫ్రీగా వస్తున్నాయి. అంటే 1,50,000 రూపాయలు మీకు ఫ్రీగా వచ్చినప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీరు సంపాదించే డబ్బులు ఆ కుటుంబానికి అది బెనిఫిటే. అంటే వాళ్ళు పొటెన్షియల్ అవుతున్నారు ఇప్పుడు. ఇంకోటి మీరు ఆంధ్రప్రదేశ్లో ఒకసారి గమనిస్తే, ఇది వరకు రోజుల్లో మీకు ఒక కార్ డ్రైవర్ కానీ, ఇంట్లో పనిచేసే వాళ్ళు కానీ, మీరు చెప్పిన టైంకి వచ్చి పనిచేసేవాళ్ళు, కానీ ఈరోజు రావట్లా, రివోల్ట్ అవుతున్నారు. రీజన్ ఏంటంటే వాళ్ళ కుటుంబాల యొక్క పోషణ అనేది మీకు పెరిగింది, వాళ్ళ డిగ్నిటీ లైఫ్ పెరిగింది. ఆ డిగ్నిటీ లైఫ్ పెరిగేసరికి మీకు ప్రభుత్వాలు ఎప్పుడైతే సపోర్ట్ చేయడం మొదలుపెట్టాయో, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలు కూడా కొంచెం అభివృద్ధి చెందడానికి కానీ, లేకపోతే బెటర్మెంట్ ఆఫ్ స్కూలింగ్స్కి కానీ, అవేర్నెస్ తెచ్చుకోవడం కానీ, సొసైటీలో ఏం జరుగుతుందని తెలుసుకోవడం కానీ, ఇవన్నీ వాళ్ళకి ఎప్పుడైతే చేరువ అయిపోయాయో, ఇంకోటి గవర్నమెంట్ ఏదైతే సర్వీసెస్ ఇస్తుందో ఆ సర్వీసెస్ వాళ్ళకి నియర్ అయిపోయాయి. గవర్నమెంట్ ఎంప్లాయీకి టచ్ పోయింది, డోర్స్ డెలివరీ సర్వీస్ అయిపోయింది. దీనివల్ల మీకు బిలో పావర్టీ లైన్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఓట్ బ్యాంక్ మొత్తం అంతా కన్సాలిడేటెడ్గా ఒకరికి షిఫ్ట్ అవ్వడం అనేది కామన్గా జరిగింది. మీరు ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఇక్కడ జిల్లాల వారీగా డేటా ఇచ్చారు. సో ఒక్కొక్క జిల్లాని అనలైజ్ చేస్తే ఓవరాల్గా శ్రీకాకుళం జిల్లాతో మనం మొదలు పెడితే ఓవరాల్గా 10 సీట్స్ ఉన్నాయి. వైసీపీకి 7 to 8 ఎడ్జ్ అనుకోవాలా, ఇవి పక్కాగా గెలిచే సీట్లు అనుకోవాలి? అది కూడా నేను మీకు చెప్తాను చూడండి. 7 to 8 అనేది అంటే దాంట్లో 1-2 టైట్ ఫైట్, 6 to 7 వాళ్ళకు వస్తాయి గ్యారంటీగా. అదేవిధంగా మీరు విజయనగరం తీసుకోండి, విజయనగరంలో 9 సీట్లు ఉన్నాయి, దాంట్లో కూడా 6 నుంచి 7 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి. మీరు ఒకసారి గమనిస్తే మా అబ్స్ట్రాక్ట్లో కూడా మేము చాలా క్లియర్గా ఇస్తున్నాం. మీరు ఒకసారి చూడండి, శ్రీకాకుళంలో 10 సీట్స్ ఉన్నాయి,
10 సీట్స్లో మీకు 7 to 8 వచ్చే అవకాశాలు వైసీపీకి చూపిస్తున్నాం. అండ్ టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అలియన్స్ ఏదైతే ఉందో 2 నుంచి 3 వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాంట్లో కూడా వేరియేషన్స్లో మేము టైట్ ఫైట్స్ ఎన్ని ఉన్నాయి సీట్లలో అనేది కూడా అక్కడ మేము మెన్షన్ చేసాం. ఒకటి విజయనగరం 9లో మీకు 7 నుంచి 9, 0 నుంచి 2 అంటే టైట్ ఫైట్ 2 ఉన్నాయి. ఆ రెండిట్లో ఒకవేళ గెలిస్తే టీడీపీ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే విశాఖపట్నం 15 స్థానాలు ఉన్నాయి. 7 నుంచి 10 వైసీపీకి, 5 నుంచి 8 టీడీపీ పార్టీకి. దాంట్లో మీకు 3 డిఫర్ట్స్ ఉన్నాయి మళ్ళీ, అంటే 3 టైట్ ఫైట్స్, అది ఎవరికైనా రావచ్చు. అందుకోసమే మీకు 5 నుంచి 8 కానీ లేదా 7 నుంచి 10 కానీ ఈ 3 డిఫర్ట్ ఏదైతే ఉందో అప్ అండ్ డౌన్స్ అనేది కామన్గా ఉంటుంది మీకు. దెన్ ఇంకపోతే ఈస్ట్ గోదావరి 19 సీట్స్ ఉన్నాయి, 7 to 11 అండ్ 8 to 12 వాళ్ళకి. ఎందుకంటే 4 అటైనా రావచ్చు, ఇటైనా రావచ్చు. కానీ చాలామంది ఈ సర్వే, ఈ పోల్ రిపోర్ట్స్ని చూసుకున్నప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో అందరూ చెప్పేది ఏంటంటే బయాస్డ్గా ఇచ్చారు, ఇంకోటి. అసలు వాస్తవంగా తీసుకోవాలంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో టీడీపీ పార్టీకి ఎక్కువ కనిపిస్తున్నాయి. 12 స్థానాలు ఉన్నాయి ఎక్కడ మీకు ఈస్ట్ గోదావరిలో ఒకసారి చూసుకుంటే మ్యాక్సిమం ఒకవేళ వస్తే. ఇంకా వెస్ట్ గోదావరి 15లో మీకు 8 to 11 కానీ 4 to 7, 8 to 11 వైసీపీకి, 4 to 7 టీడీపీ, జనసేన, బీజేపీ అలియన్స్కి వచ్చే విధానం ఉన్నాయి. కృష్ణా డిస్ట్రిక్ట్ ఇక్కడ వరకు చూస్తే కూటమి ఒక వేవ్ రూపంలో ఉంటుంది. పవన్ కళ్యాణ్, జనసేన, టీడీపీ అలయన్స్ అవ్వడం వలన ఈస్ట్, వెస్ట్, అలానే వైజాగ్ ఈ 3 చోట్ల చాలా బలమైన ప్రభావం ఉంటుంది అనేది జనరల్గా కనిపిస్తున్నటువంటి అనాలిసిస్. మీరు మీ ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఎందుకు ఇది కొంచెం ఒక ఈస్ట్ మినహా మిగతా అన్ని చోట్ల వైసీపీకే పట్టున్నట్టుగా వచ్చింది? నేను ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు చాలామంది అపోహ ఏంటంటే పవన్ కళ్యాణ్ బయటకు వస్తే జనాలు వస్తారన్నది వాస్తవం, నో డౌట్. వచ్చే జనాలు అందరూ ఓట్లు వేస్తారు అనేది అబద్ధం. ఇది నేను కాదు, ఈవెన్ పవన్ కళ్యాణ్ స్వతహాగా ఒప్పుకొని 2019 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈవెన్ ఆయన మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఆయన మొత్తుకున్నాడు, అయ్యా మీరు వచ్చి నాకు సీఎం అంటే నేను అవ్వను, ఓట్లు వేస్తే తప్ప అని చెప్పేసాను. 2019 తర్వాత జరిగిన సబ్సీక్వెంట్స్గా ఈవెంట్స్ అన్ని చూసుకుంటే వాళ్ళ పొలిటికల్ పార్టీలో ఎవరైతే కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు చాలామంది సపోర్ట్ చేసి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళెవరు కూడా 2024లో రెడీ లేరు, రాలేదు, సపోర్ట్ చేయలేదు, ఇన్వెస్ట్ కూడా చేయలేదు. సో దేర్ ఫార్ వాళ్ళతో ఉన్న ఓటింగ్ బ్యాంక్ ఏదైతే ఉందో మొత్తం మైనస్. గతంలో వచ్చిన 5 to నియర్ బై 6% ఓటింగ్ బ్యాంక్, బిలో ద 6% ఏదైతే ఓట్ బ్యాంక్ వచ్చిందో ఆ ఓట్ బ్యాంక్లో నుంచి కూడా మీకు డివైడ్ అయిపోయింది. సో డివైడ్ ఎప్పుడైతే అయిపోయిందో మీకు సాలిడ్గా ఓట్ బ్యాంక్ అనేది వాళ్ళకి లేదు. లోకల్ ఓట్ బ్యాంక్ ఏదైతే చూపిస్తున్నారో లోకల్ ఓట్ బ్యాంక్ను ఎమ్మెల్యే ఓట్ బ్యాంక్కి సంబంధం లేదు. ఎందుకంటే లోకల్ ఎలక్షన్స్ మీకు విత్ ఇన్ ఏరియాస్ ఉంటాయి, 2-3 ఏరియాలు, 4 ఏరియాలు, 5 ఏరియాలు అలా ఉంటాయి మీకు. సో మీరు ఒకసారి గమనిస్తే ఆ ప్రభావం కూడా మీకు ఎలా ఉంటుందంటే ఏదర్ అటు సైడా ఏదర్ ఇటు సైడా అనేది కంపల్సరీగా మీకు కనిపించిపోతుంది. దాని వేరియేషన్స్ని మీరు పెద్దగా ఎవరు గ్రహించట్లేదు జనాలు. ఒకటి ఎక్కువ శాతం డిస్కషన్ జరిగింది, సర్వేలు చెప్పింది, అలానే అనాలిసిస్లో ఎక్కువ దొరికింది ఏంటంటే ఒక కోర్ పాయింట్, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనే దాని ఒక ఫ్యాక్టర్ని దాదాపు 1 ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ఎక్కువ డిస్కస్ చేస్తున్నాం. సో ఇదంతా కూటమి కట్టిన తర్వాత ఒక సైడ్ పోలరైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది విశ్లేషణ. ప్లస్ మీరు చెప్పినటువంటి ఇప్పుడు ఈ 5 జిల్లాలు కూడా ఉత్తర కోస్తా జిల్లాలు మొత్తం అంటే పశ్చిమ గోదావరి జిల్లాను మొదలుపెట్టి శ్రీకాకుళం వరకు చూస్తే విజయనగరం మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల కూడా ఇది వ్యతిరేక ఫ్యాక్టర్గా వైసీపీకి పనిచేయబోతుంది, కూటమికి కలిసి వచ్చేటువంటిది అనేది విశ్లేషణ. ఓకే, సో ఇది ఎక్కడ కూడా కన్సాలిడేట్ కాలేదా ఎక్సెప్ట్ ఈస్ట్ గోదావరి మినహా మిగతా అన్ని చోట్ల అందరూ వైసీపీకి. అంటే ఎందుకంటే ఈస్ట్ వెస్ట్లో భూముల రేట్లు పడిపోయినాయి అనేది, తర్వాత పోలవరం ప్రాజెక్టు కాలేదనేది, ఇవన్నీ కూడా బాగా నెగిటివ్ ఫ్యాక్టర్స్ అవుతున్నాయి అనేది వస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్లో వస్తున్నటువంటి సమాచారం. మీరు అనుకున్నట్టే భూముల రేట్లు, ఎంతమందికి భూములు ఉంటాయి, భూముల ఆసాములు ఎంతమంది ఉంటారు, భూములు లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? సింపుల్ లాజిక్. భూముల ఆసాములు అందరూ ఓట్లేస్తే గెలుస్తారా ఎవరైనా? భూమిలో పనిచేసే కూలోళ్ళు వేస్తే గెలుస్తారా? సింపుల్ కాన్సెప్ట్ కదా. భూమిలో పనిచేసే కూలోళ్ళ శాతం ఎక్కువ ఉంటుంది. భూమి కలిగి ఉన్న ఆసామి 1-2 ఉంటారు. 1-2 ఓట్లతో పెద్ద డిఫరెన్స్ ఏముండదు. వైసీపీ ఫోకస్ చేసింది కూడా దేని గురించి అంటే మెజారిటీ ఓట్స్ ఎవరైతే ఉన్నారో మెజారిటీ ఓట్స్ని ఫోకస్ చేయడం మొదలుపెట్టారు వీళ్ళు. సో కాబట్టి మెజారిటీ ఓట్స్కి ఏం కావాలి? ఈవెన్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఏం కావాలి? ఈవెన్ మీరు ఒక అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్లో ఒక అసోసియేషన్ ఉంటుంది, అసోసియేషన్లో కంటెస్ట్ చేస్తారు ఎలక్షన్స్ కూడా. ఆ ఎలక్షన్స్ కంటెస్ట్ చేసినప్పుడు ప్రతిసారి ప్రెసిడెంట్లని మార్చుకుంటుంటారు. ఎందుకు చెప్పండి? మాకెవరు ఫెసిలిటీస్ ఇచ్చారు, సీఎంని మారుస్తారని చెప్పి అంటున్నారు. మేబీ చెప్పలేము. ఈ 5 ఏళ్ల తర్వాత మారిస్తే కొంచెం బెనిఫిట్ జరగొచ్చు. దాంట్లో ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు కరెక్ట్గా అన్ని విధాలుగా అన్ని చేసే వాళ్ళు ఉన్నారు అనుకోండి, అదే అపార్ట్మెంట్కి కంటిన్యూషన్గా ప్రెసిడెంట్ కొనసాగించిన వాళ్ళు కూడా ఉన్నారు, రైట్? ఎప్పుడు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అవుతాయి. ఇప్పుడు ప్రజలు సాటిస్ఫై అయ్యారా లేదా అనేది రెఫరెండం ఏంటి? ఎలక్షన్స్.
ఎలక్షన్స్ డిసైడ్ చేస్తుంది. మేము కూడా ఈ రిపోర్ట్ తయారు చేయడానికి రీజన్ ఏంటంటే ఆంథ్రపాలజీ, సైకాలజీ ఇది ఓన్లీ పాలిటిక్స్కి కాదండి, బిజినెస్కి కూడా ఇదే, సర్వీసెస్కి కూడా ఇదే, హ్యూమన్ లైఫ్ అందరికీ కూడా ఇదే. ఎందుకు ఇదే అని నేను చెప్తున్నానంటే మీకు, ఈవెన్ మీరు మీ ఇంట్లో మీ వైఫ్తోనో మీ పిల్లలతోనో మీరు వాళ్ళ మూడ్ని బట్టి, సెన్స్ని బట్టి మీరు బిహేవ్ చేయకపోతే యువర్ అ బ్యాడ్ డాడ్, యువర్ అ బ్యాడ్ హస్బెండ్ కాదంటారా? ఈరోజు మీరు కోర్టులో నెంబర్ ఆఫ్ కేసెస్ మనం న్యూస్ ఛానల్లో చూస్తున్న మొగుడు పిల్లలు కొట్టుకునేవి కావచ్చు, లేకపోతే పిల్లల్ని సరిగ్గా చూసుకోలేని తండ్రి కావచ్చు, పిల్లల్ని సరిగ్గా చూసుకోలేని తల్లిని కావచ్చు, ఇలాంటి రకరకాలు చూస్తున్నాం. ఎందుకని? వాళ్ళ మూడుని అర్థం చేసుకోలేక సైకలాజికల్ ఆస్పెక్ట్స్ కనెక్ట్ అవ్వనప్పుడు ఇలాంటి డిస్ప్యూట్స్ అనేవి కామన్ వస్తాయి. కోస్తా మూడు మొత్తం వైసీపీకి అనుకూలంగా ఉందంటారు, ఎక్సెప్ట్ ఈస్ట్ గోదావరి మినహా. ఎందుకంటే నంబర్ ఆఫ్ సీట్స్ ఇప్పుడు మొత్తం చూస్తే ఇక్కడ ఒక 34 సీట్లు, అక్కడ ఒక 34 సీట్లు ఉన్నాయి, దగ్గర దగ్గర 68 సీట్లు. సో 68 సీట్లో మీరు ఇచ్చినటువంటి ఫ్యాక్టర్స్లో చూస్తే ఒక్క ఈస్ట్ గోదావరి మినహా మిగతా అన్ని చోట్ల ఈస్ట్ గోదావరి ఏముంది, మీకు ఈస్ట్ గోదావరి బాగుంది, ఈస్ట్ గోదావరి బాగుంది, వెస్ట్ గోదావరి బాగుంది, తర్వాత మీకు ఇంకా ఏవే స్థానాలు ఉన్నాయి, విశాఖపట్నంలో బాగానే ఉంది, దాని తర్వాత గుంటూరు అంటే లీడ్ వచ్చే పరిస్థితి. నెక్స్ట్ కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ దక్షిణ కోస్తా భాగంలో చూస్తే ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్స్ కూడా మీరు ఇచ్చిన నంబర్లు కృష్ణా జిల్లాలో 16 సీట్లు ఉంటే అందులో 8 నుంచి 14 వైసీపీ, 2 నుంచి 8. ఈ మార్జిన్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకు అంత ఇచ్చిన ఫైనల్ ఫిగర్ లో కూడా చాలా ఎక్కువ వేరియేషన్. ఫైనల్ ఫిగర్ కూడా ఒకసారి చెప్తాను. ఫైనల్ ఫిగర్ 112 నుంచి 143 స్థానాలు వైసీపీ. కూటమికి వచ్చేసరికి 36 నుంచి 63, ఆల్మోస్ట్ డబల్ ఉంది. 30 నుంచి 60 అంటే డబల్ అయిపోతుంది. సో ఇంత పెద్ద వేరియేషన్ ఎందుకు, అంత పెద్ద మార్జిన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? 30 నుంచి 40 స్థానాలలో కన్క్లూజన్ ఆఫ్ ఓటర్స్ ఎక్కడ లేదు. సో ఎవరు గెలిచినా 500, 1000, 1500, 2000, 2500, 3000, 3500, 4000, 5000, దట్స్ ఇట్. 40 స్థానాల్లో అదే పరిస్థితి, ఆల్మోస్ట్ అవే ఉన్నాయి. ఎక్కువగా మీకు చెప్పలేం, కొన్ని స్థానాలు అయితే 5, 10, 200, 300. మొన్న ఏదో విజయవాడ సెంట్రల్ గెలిచింది, 15 ఓట్ల బొండమ్మ పాపం, అదే 15 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంతకు ముందర ఆళ్ళ రామకృష్ణారెడ్డి 12 ఓట్ల తేడాతో గెలిచారు. సో ఈ వేరియేషన్స్ అనేది మీకు ఒక్క బూత్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓట్లు అలా పడ్డాయి అనుకోండి, ఎవరికి క్లారిటీ రాదు. సో చివరి నిమిషం వరకు ఆ ఉత్కంఠ కొనసాగే ఛాన్సెస్ ఎప్పుడైనా ఉంటుంది మీకు కౌంటింగ్ లో. సో మీకు గెలిచే కొన్ని స్థానాలు ఆల్మోస్ట్ 40 స్థానాలు అంటే మీరు ఊహించండి. ఇంకా 40 స్థానాలు 175లో 40 స్థానాలు అంటే మీకు ఎంత పర్సెంటేజ్ అయిపోయింది? ఆల్మోస్ట్ 40% నియర్ బై వచ్చేసారు. అంటే 40% అబో స్థానాలు మీకు పక్కన డిఫర్స్లో ఉన్నాయి అంటే ఏదర్ ఇది ఇట్లనే జరగచ్చు, అట్లనే జరగచ్చు. మాకు వచ్చిన డేటా రిపోర్ట్స్ని ప్రకారం నెంబర్స్ని మాత్రం మనం వేసాం. ఓకే, ఎక్కువ ఎవరికి నెంబర్స్ కనిపిస్తున్నాయి, ఓకే ఇలా వచ్చింది అనుకోండి, సే వైసీపీకి ఇన్ని రావచ్చు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఇన్ని రావచ్చు, డిఫాల్ట్లో ఇన్ని ఉండొచ్చు. ఒకవేళ ఇవన్నీ కలిసి రేపు చెప్పలేము మనం, ఓట్లు ఒకవేళ కూటమికి పడ్డాయి అనుకోండి, మేబీ కూటమికి రావచ్చు, వచ్చే అవకాశాలు. అంటే ఇంకొకటి కృష్ణ 8 నుంచి 14, గుంటూరు 9 నుంచి 14 వైసీపీకి ఇచ్చారు. అమరావతి కోర్ ఇష్యూ అనేది ఆ ప్రాంతంలోనే. రాజధాని విషయంలో 3 రాజధానులు కట్టుబడి ఉన్నామని ఒక క్లారిటీ వైసీపీ ఇచ్చేసింది. సో దాని ప్రభావం కూడా ఏమి ఉండదంటారా ఈ నంబర్స్ చూస్తే? నేను మీకు క్వశ్చన్ చెప్తాను చూడండి. అమరావతి ప్రాంతంలో చెప్తున్న ఇప్పుడు ఎజిటేషన్ చేసే వాళ్ళు ఎవరు కూడా దే ఆర్ నాట్ రెసిడెంట్ దేర్, అందరూ అవుట్ సైడ్స్. కౌలు రైతులు ఉన్నారు అందులో, అంతమంది లిస్ట్ పెట్టి ఆ లిస్ట్ బయట రిలీజ్ చేస్తున్నారు. మీరు అందరూ అవుట్ సైడర్స్. ఫస్ట్ లో చెప్పారు పెయిడ్ ఆర్టిస్టులు ఉద్యమం అన్నారు. సరే, రాజధాని ఉద్యమం మొదలైన రోజున మీరు చెప్పినట్టుగా అవుట్ సైడర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. 1500 రోజులు 2000 రోజులు అవుతుంటే ఇంకా బయట వాళ్ళే తిరుగుతున్నారంటే ఎట్లా? నేను మీకు అదే చెప్తున్నా. శాటిలైట్ నుంచి కెమెరాలు ఉంటే కూడా తీసుకోండి, అక్కడ జరిగేది ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ క్యారర్ వస్తుంది, జనాలందరూ పోగొడతారు. రోజు మేము తిరిగే ఏరియాగా చెప్తున్నాం మీకు. ఆ ఏరియాలో ఏం జరుగుతుంది, ఒక కుటీరాలు వేసి ఉన్నారు, దీక్షల శిబిరాలు అని చెప్పేసి. ఆ శిబిరాలకు జనాలు వస్తారు, కూర్చుంటారు, చేస్తారు, తింటారు, పోతారు. పొట్టి శ్రీరాములు చేసింది దీక్ష అంటారు కాదు. ఇప్పుడు మీరు 3 రాజధానులకు అనుకూలంగా ఒక శిబిరం వేశారు, ఆ కూటమి మొత్తం పోయి కూటమిలో జాయిన్ అయింది. సో ప్రత్యక్షంగా అక్కడ కనిపిస్తుంటే ఇంకా అమరావతి ఉద్యమాన్ని మీకు ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? అందరూ ల్యాండ్ ఇచ్చిన రైతులు ఎవరైతే ఇప్పుడు ఆ అమరావతి ల్యాండ్ పూలింగ్ లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు కౌలు గురించి వచ్చి గొడవ చేస్తున్నది ఇవన్నీ చూస్తున్నాం కదా. మళ్ళీ కౌలు ఎందుకు రావట్లేదు?
అదే కవులు లేట్ అయినప్పుడల్లా చేసినటువంటి ఆందోళన చూసాం కదా. సో ఆ ఉద్యమం చేస్తున్న వాళ్ళందరూ బయట వాళ్ళే అయితే మొత్తం అసలు ఒకటి అమరావతి రైతులు వాళ్ళ ఆవేదనతో వాళ్ళు ఉద్యమం చేస్తే చేసి ఉండొచ్చు. బట్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరికి కూడా రాజధాని ఇక్కడికి రాకపోతే మనకేం నష్టం లేదు అనే భరోసాతోనే ఇన్ని ఓట్లు వేస్తారు, ఇన్ని సీట్లు గెలుస్తారు అనేటువంటి విశ్లేషణకి మనం కన్క్లూజన్కి రావచ్చా? ఇప్పుడు మీరు చెప్పే ప్రకారంగా రాజధాని అంశం ఒకటే పెట్టుకొని జనాలు ఓట్లు వేస్తారు. అందుకని రాజధాని అంశం రాష్ట్రం మొత్తం చెప్పట్లేదు నేను. అట్లీస్ట్ ఆ 2 జిల్లాలన్నా ఉండాలి కదా. మీరు ఇచ్చిన నంబర్ ప్రకారం చూస్తే అక్కడ అసలు లేదా ఆ ప్రభావం. ఇప్పుడు మీరు గుంటూరు నుంచి మొదలు పెట్టుకోనైనా, లేకపోతే విజయవాడ నుంచి మొదలు పెట్టుకోనైనా, లేదా తాడేపల్లి నుంచి మొదలు పెట్టుకోనైనా 3 రూట్లు ఉన్నాయి. ఏదో తాడేపల్లి కానీ, గుంటూరు కానీ, లేకపోతే విజయవాడ. ఈవెన్ విజయవాడ నుంచి అయినా కరకట్ట వెళ్ళాల్సిందే. తాడేపల్లి నుంచి అయితే ఇంకో రూట్ ఉంది, ఇంకో చిన్న కరకట్ట ఉంటుంది, అంటే సచివాలయం నుంచి వెళ్తారు. గుంటూరు నుంచి కూడా ఆల్మోస్ట్ బ్యాక్ రూట్ ఒకటి ఉంది. ఈ 3 కూడా ఎక్కడికి వెళ్తాయి? సచివాలయము, హైకోర్టు, లేకపోతే అమరావతికి ఉన్న జోన్ ఏరియాలోకి వెళ్తాయి. ఆ ఏరియాలలో ఎవ్రీ డే మేము రోమింగ్ చేస్తాం కాబట్టి, అంటే వెళ్ళడం కానీ, అక్కడ చేయడం కానీ, హోటల్స్ ఉంటాయి, చిన్న చిన్న బజ్జీ కొట్లు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. పీపుల్స్ అందరూ బయట అక్కడ తిరుగుతారు. అక్కడ ఎవరు జనాలకు లేదు, అక్కడ పబ్లిక్కే చెప్పేవారు. మరి ముఖ్యమంత్రి వెళ్ళేటప్పుడు డేరాలు కట్టారు, పరదాలు కట్టారు, పహారాలు కాశారు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? నేను అదే చెప్పబోతున్నాను. కరకట్ట అనే రూట్ ఏదైతే ఉందో, ఆ కరకట్ట దగ్గర మీకు అటువైపు కానీ, ఇటువైపు కానీ, మంతెన సత్యనారాయణ ఉండే రూట్ కానీ, లేకపోతే అటువైపు కానీ కంప్లీట్గా అవి పొలాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఎజిటేషన్ చేసేటప్పుడు ఎవరి సైకాలజీ ఎలా ఉంటుందని ఎవరికి తెలియదు. ప్రికాషనరీ మెథడ్స్లో ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకోవడంలో వాళ్ళు తీసుకున్నారు. రేపు సడన్గా అక్కడి నుంచి వచ్చి ఎగ్జాంపుల్ సీఎం వెళ్ళే కాన్వాయ్కి ఒకరికి తగులుతాను, వీళ్ళు వచ్చి పడిపోయారు పక్కన పెట్టండి, వీళ్ళు వచ్చి పడిపోయారు అనుకోండి, వీళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది కదా. ఇప్పుడు కామన్ మ్యాన్కి యాక్సిడెంట్ అయినా అది రెస్పాన్సిబిలిటీ సీఎంఏ చూసుకోవాలి కదా. కాబట్టి పోలీస్ వాళ్ళదే కదా డ్యూటీ అది. కాబట్టి ప్రొటెక్ట్ చేయడంలో తప్పలేదు. ఇప్పుడు వాళ్ళు తెల్ల పరదాలు పెట్టారా, వైట్ పరదాలు పెట్టారా, గ్రీన్ మ్యాట్ పెట్టారా, ఏం పెట్టారని తెలియదు. ఏదో ఒకటి పెట్టుకున్నారు. ఎందుకు? రేపు వీళ్ళకైనా యాక్సిడెంట్. ఇప్పుడు సడన్గా వచ్చి పడిపోతారు పరిగెత్తుకుంటూ వచ్చేసి, ఏమవుతుంది? యాక్సిడెంట్. సో ముందు జాగ్రత్త కూడా అని అనుకోండి. ఇంకొకటి, ఇప్పుడు ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కూడా లీడ్ అట్టే ఇచ్చారు. కడప నుంచి చూస్తే కనుక రాయలసీమ జిల్లాల పరిస్థితి ఏంటి? మొత్తం 52 సీట్లు ఉన్నాయి అక్కడ. కడప 10కి 10 మళ్ళీ వైఎస్ఆర్సీపీ అని ఇచ్చేసారు, 0-0 పెట్టారు. కర్నూలు 12 నుంచి 14, టీడీపీకి అంటే కూటమికి 1 నుంచి 0 నుంచి 2 రావచ్చు. ఈ 2 జిల్లాలు లాస్ట్ టైం క్లీన్ స్వీప్. వైసీపీ అటు 10కి 10, ఇటు 14 గెలుచుకున్నటువంటి సీట్లు. అనంతపురం లాస్ట్ టైము 2 సీట్లు టీడీపీకి పోయినాయి, మిగతా అన్నీ కూడా వైసీపీకి పోయినాయి. సో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అదే ఫిగర్స్ ఇచ్చారు. చిత్తూరులో 1 లాస్ట్ టైం, కుప్పం మాత్రమే గెలిచింది. సో ఈసారి 2 నుంచి 4 ఇచ్చారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవట్లేదా? అక్కడ కూడా టైట్ ఫైట్. ఇప్పుడు ఆ టైట్ ఫైట్ని మనం ఎవరి సైడ్ మార్జిన్ ఉందనే చూసుకుంటాం. ఎక్కువ సైడ్ మార్జిన్ ఉన్నది ఎవరికి? టీడీపీకి మార్జిన్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఆ మార్జిన్ సోర్స్ ఎక్కువ ఉన్నప్పుడు నేను నెంబర్ అటే వేయాలి, కానీ వైసీపీకి లేదు కదా, మెజారిటీ లేవు. ఓకే, మైన్యూర్ ఓట్స్ అక్కడ కూడా స్వల్ప ఓట్లతోనే మెజారిటీతోనే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అవి రాలేదనుకోండి, ఓడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు కంపల్సరీగా ఓడిపోతారని నేను సర్టిఫై చేయలేను. టఫ్ ఫైట్ లో ఒక 2 పెట్టారు, మళ్ళీ టఫ్ ఫైట్ లో కూడా ఒక 2 ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ బై మిస్టేక్లీ ఓట్లు నిజంగానే కన్క్లూజన్ అవ్వకుండా ఇన్ని సంవత్సరాల నుంచి వేసిన సీఎంని మనం ఎప్పుడు కలవలేదు, అది పబ్లిక్ ఒకవేళ మైండ్ అనుకున్నారు అనుకోండి, వాళ్ళు రివర్స్లో వేస్తే 2-3 బూతులు వేసినా చాలు కదా. ఒక్కొక్క బూత్లో మీకు 1000 నుంచి 1500 ఓట్లు ఉంటాయి. 1500 ఇంటూ 3 బూతులు వేసుకోండి, 4500 మెజారిటీ అయిపోయింది కదా. అక్కడ ఒక విలేజ్ చాలు కదా, ఒక పోలింగ్ కేంద్రం చాలు, ఒక కాలనీ ఒక ఇది చేస్తే చాలు, అయిపోయింది. మీరు ఇచ్చేటువంటి డేటాలో ఓవరాల్గా నంబర్స్ మనం చూస్తే ఆల్రెడీ మీరు ఒక పై డయాగ్రామ్ కూడా ఇచ్చారు. ఇందులో కూటమికి 32 నుంచి 63 సీట్లు ఇచ్చారు, వైసీపీకి 112 నుంచి 143 సీట్లు ఇచ్చారు. సో ఈ టఫ్ ఫైట్ లిస్ట్ వచ్చేసరికి 31 సీట్లు టఫ్ ఫైట్ ఇచ్చారు. సో ఈ టఫ్ ఫైట్ విషయంలో కొన్ని కీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. కుప్పం పరిస్థితి ఏంటి అనేది మీరు జస్ట్ ఒక బ్రీఫ్గా చెప్పారు. మంగళగిరి పరిస్థితి ఏంటి? టైట్, అది కూడా టైట్. సో ఎడ్జ్ ఎవరికి రావచ్చు? ఎడ్జ్ ఎక్కువ వైసీపీకి ఉంది. ఓకే, అంటే ఇప్పుడు అక్కడ క్యాండిడేట్ వీక్ అనే ఒక డిస్కషన్ జరిగింది కదా, మురుగుడు క్యాండిడేట్ లావణ్య. ఇప్పుడున్న క్యాండిడేట్ స్ట్రాంగ్, అపోజిషన్ క్యాండిడేట్. అపోజిషన్ ఇప్పుడు ఆయన లాస్ట్ 2 years నుంచి వర్క్ చేస్తున్నారు. గత అనుభవంతో చూస్తే కనుక ఈసారి గెలుస్తారు ఖచ్చితంగా. మీకు రోడ్ సైడ్లో ఏదో 4 బండ్లు బడ్డీ కొట్లు పెట్టుకున్న 4 బండ్లు ఇచ్చేస్తానో లేకపోతే ఇంకోటో అలా కాదు కదా.
సో మొత్తం హోల్ పోలింగ్స్ చూసుకోవాలి మనం, ఎవ్రీ స్టేజ్ చూసుకోవాలి. వాళ్ళొక్కరికి ఏదో మనకు కనిపించేస్తున్నాయి అని అనుకుంటే అది వాళ్ళ అభిమానం, తీసుకున్నారు, మీరు ఇచ్చారు, సర్వీస్ చేశారు, వెరీ వెల్. ఇప్పుడు ఎంతో మంది సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ సీఎంలు పిఎంలు అవుతున్నారా? టాటా ఉన్నారు, రిలయన్స్ ఉన్నారు, వీళ్ళు కూడా పబ్లిక్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, వీళ్ళు పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ క్యాండిడేట్ కదా అక్కడ. ఈవెన్ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా కూడా ఎంతో మంది పొలిటికల్ లో కూడా సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు. ఓకే, వేమారెడ్డి ఈసారి గెలుస్తారా? ఆయన డౌట్, ఆయన డౌటే కొంచెం. సో పార్లమెంటరీ మళ్ళీ మాట్లాడదాం మనం, ఇది మంగళగిరి కంప్లీట్ చేయండి. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా, ఇట్లా సర్వీస్ చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా. సో అంటే అక్కడ బీసీ కార్డు పనిచేయచ్చు, లోకేష్ ఓడిపోవచ్చు అంటారు మీరు. ఇంకోటి మీరు గమనించారో లేదో ఒక విషయము, ఈసారి చాలా పొలిటికల్ పార్టీస్ వచ్చాయి. వాటిల్లో పొలిటికల్ పార్టీలో ఉన్న చోటా మోటా లీడర్స్ అందరు ఎమ్మెల్యేలు కంటెస్టెంట్గా నామినేషన్ వేశారు. ఒక్కొక్క చోటా మోటా లీడర్కి 1000 నుంచి 1500 ఓట్లు మొత్తం అంతా మైనస్ అయిపోయాయి. ఇవన్నీ బైఫరికేట్ చేస్తే, ఒకసారి మీరు డివిజన్ చేస్తే, అప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్ అన్ని మీకు కన్సాలిడేటెడ్ అవ్వకుండా డిస్ట్రిబ్యూట్ అయిపోయాయి కదా. ఆ డిస్ట్రిబ్యూట్ అయిపోయిన ఓట్లను క్యాలిక్యులేట్ చేయరు ఎవరు కూడా. ఇండిపెండెంట్ గా యాజ్ ఎ పొలిటికల్ కన్సల్టెంట్ గా నేనే జనసేన పార్టీలో నుంచి 3 వస్తే 3తో కూడా కొత్త పొలిటికల్ పార్టీస్ పెట్టించాం. ఒక్కొక్క లీడర్ కి నాకు తెలిసినంత వరకు నా క్లయింట్స్ కాబట్టి నేను చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి. ఒక్కొక్కరికి మినిమం మీకు 1000 నుంచి 1200, 1500, 2000, 2500, 5000 ఓట్లు క్యాప్చర్ చేయగలిగే కెపాసిటీ ఉన్న లీడర్స్ వాళ్ళందరూ గ్రౌండ్ లెవెల్లో 10 సంవత్సరాల నుంచి ఓడిపోయే అవకాశం. మరి అంతే కదా. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే ఒక్కడు స్వతహాగా గెలవలేడు. ఎమ్మెల్యేతో పాటు లోకల్ కౌన్సిలరు, డివిజన్ మెంబర్స్, లేకపోతే అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు, మండల్ ఇన్ఛార్జీలు, ప్రెసిడెంట్లు, వీళ్ళందరూ కలిస్తేనే ఓట్స్ వస్తాయి. ఒక్కొక్క చోటా మోటా లీడర్లు ఒక్క కాలనీలో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఉంటారు. వద్దులే ఈసారి వేయద్దులే అన్నారు అనుకోండి. ఓకే, జనసేన ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి పిఠాపురం పరిస్థితి ఏంటి? మీరు ఇచ్చిన టైటన్, అది కూడా టైట్, మీరు ఇచ్చిన లిస్టులో ఈస్ట్ గోదావరిలో 8 నుంచి 12 సీట్లు కూటమికి అడ్వాంటేజ్ ఉంది, అంటే కూటమికి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. సో అంటే ఇందులో ఈ లిస్ట్లో లేదు పిఠాపురం, టైట్ ఫైట్ లిస్ట్లో 4 పెట్టారు. సో ఏంటి అక్కడ పవన్ కళ్యాణ్కి ఇబ్బంది కలిగించే ఫ్యాక్టర్స్ ఏంటి? మళ్ళీ అసలు పవన్ కళ్యాణ్ ఆ ప్రజలకి ఇబ్బంది లేకుండా చూసుకునే ఫ్యాక్టర్స్ ఏమున్నాయో ప్రజలు అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఒక వేవ్ లాగా నడిచింది, ఈసారి పవన్ కళ్యాణ్ గెలిపిద్దాం అని ఎక్కువ అనుకున్నారు. ఓటింగ్ కూడా అదే రీతిలో జరిగింది, కమ్యూనిటీ కూడా పోలరైజ్ అయ్యింది. ముద్రగడ పద్మనాభం ఫ్యాక్టర్ బాగా వ్యతిరేకం అయింది వైసీపీకి. ఇవేం కాదు, అన్ని పవన్ కళ్యాణ్కే వ్యతిరేకమైంది. అసలు మీడియాలో చూపించేది రోడ్డు మీద కెమెరా పెట్టినప్పుడు వచ్చే 4 మాత్రమే. 400 మందిని మీడియా కవరేజ్ చేయట్లా. ఆ 400 మందిని కూడా మీడియా కవరేజ్ చేస్తే రియాలిటీనే బయటకు వచ్చింది. ఇప్పుడు క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ఎవరైనా 4 అడిగితే సరిపోదు కదా. ఓట్లు వేసేది వాళ్ళొక్కరే కాదు కదా. మొత్తం చూసుకున్నప్పుడు, కాన్స్టిట్యున్సీ మొత్తం చూసుకున్నప్పుడు అక్కడ ఫ్యాక్టర్స్, డివిజన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. రకరకాల లీడర్స్ ఉన్నారు, రకరకాల లీడర్స్ డిస్కషన్స్ ఉన్నాయి, ఒక్కొక్క పబ్లిక్తో ఒక్కొక్క ఒపీనియన్ ఉంది, రకరకాల ఒపీనియన్స్ కూడా. వీళ్ళు ఏంటంటే దే ఆర్ ట్రైయింగ్ టు పుష్ దెమ్ సెల్ఫ్, వీఆర్ అ లోకల్. కానీ వాళ్ళు లోకల్గా అసలు ఎంతమంది కన్సిడర్ చేస్తున్నారు? వంగగీత కూడా లోకల్ కాదనే కదా అక్కడ ఒకసారి లోకల్ కాదు, మరి అక్కడ ఆ ఫ్యాక్టర్ పనిచేస్తుంది. అంటే అది ఒక పవన్ కళ్యాణ్కి ఎందుకు వర్తిస్తుంది, వంగగీతకి? పవన్ కళ్యాణ్ కంప్లీట్ గా ఓడిపోతారని కూడా నేను చెప్పట్లా. టైట్ ఫైట్ ఉంది. ఈ టైట్ ఫైట్ లో ఎవరికి ఎన్ని ఓట్లు వేస్తారు, ఎవరు ఎన్ని ఓట్లు తెచ్చుకుంటారు అనేది. టైట్ ఫైట్ లో ఒక 20-30 వేల ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుస్తారా? 20-30 వేల మెజారిటీలో టైట్ ఫైట్ అంటే బెట్టింగ్లు కూడా నడుస్తుంది, చాలా భారీ ఎత్తున నడుస్తుంది అంటారు. అందుకని టైట్ ఫైట్ ఉందంటే అక్కడ మీరు అన్నట్టు 20-30 వేల మెజారిటీలు ఉండవు. టైట్ ఫైట్ ఉందంటే 10,000 లోపలే మీకు మ్యాక్సిమం. కాదు, ఒక ఇంట్రెస్టింగ్ ఇది సర్క్యులేట్ అవుతుంది. 6,648 ఓట్ల తేడాతో వంగగీత గెలవబోతున్నారు పవన్ కళ్యాణ్ మీద అని కమ్యూనిటీ వైజ్గా ఇక్కడ ఇంత పర్సెంట్, ఇక్కడ ఇంత పర్సెంట్ అని ఒకటి సర్క్యులేట్ అవుతుంది. పోనీ అది నిజమా? అదే, ఎందుకంటే ఇప్పుడు సర్క్యులేషన్స్ అయ్యే డిఫరెంట్. నేను కూడా కొన్ని వీడియోలు తీసుకొని నవ్వుకుంటూ ఉంటాను. కొంతమంది ఫేస్బుక్లోదో లేకపోతే ట్విట్టర్లో నుంచి ట్యాగ్ చేసేసి నెంబర్స్ వేసేస్తారు. గ్రౌండ్ రియాలిటీలో నాకు తెలిసినంత వరకు ఏ సంస్థలు కూడా తిరగట్లేదు. ఇట్స్ అ ఫ్యాక్ట్. సో అన్ని పైపైన లెక్కలు చూసి చెప్పేస్తాం. మీరు ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు? మేము ఆల్మోస్ట్ ప్రతి బూత్ లో మీకు ఎలా లేదంటే కూడా 500 చిల్లర. మాకు మెథడాలజీ ఉంది, మేము ఎలా తీసుకున్నాం ఏంటంటే ఒక మెథడాలజీ ఉంది. ఆ మెథడాలజీ ప్రకారమే మేము వెళ్ళాం. కానీ ఇక్కడ ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే మేము ఇప్పుడు దాకా కూడా ఈవెన్ గత ఎలక్షన్స్లో వేరే స్టేట్లలో ఇచ్చిన రిపోర్ట్స్ వల్ల కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ మీద ఓట్స్ వస్తాయి అనేది మేము అసలు ఇవ్వాలి. అది బూత్ అనే చెప్పాం. ఇట్స్ అ లై. ఎందుకులే అంటే మేము ప్రాక్టికల్గా వెళ్ళాం కాబట్టి క్యాస్ట్ ఈక్వేషన్స్ మీద ఓట్స్ అనేది చెప్పడం కష్టం.
సర్వేస్లో చెప్పడం హైలీ ఇంపాసిబుల్. ఏపీలో క్యాస్ట్ బేసిస్ లోనే రాజకీయం నడిచింది. క్యాస్ట్ ఆధారంగానే కొన్ని కులాలను కొంతమంది పంచుకున్నారు. ఒక్క నిమిషం, కొన్ని కులాలను కొంతమంది పంచుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశం అనగానే కమ్మ, జనసేన అనగానే కాపు. సో వీళ్ళందరూ కాపు మళ్ళీ కన్సాలిడేటెడ్గా పడిందా లేదా అనేది పక్కన పెడితే కాపు వర్గంలో కూడా మెజారిటీ ఇటువైపు ఉంది. ఇంకా మిగతా కులాలు కొన్ని అగ్రవర్ణ కులాలు ఉన్నాయి, బ్రాహ్మణ కావచ్చు, అలానే వైశ్య కావచ్చు, క్షత్రియ కావచ్చు, ఇవన్నీ ఇటు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఏమో రెడ్డి కులంతో పాటు మరికొన్ని బీసీ కులాలు, వాటితో పాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీ, వీళ్ళు పూర్తిగా కన్సాలిడేట్ అయ్యారు. అటువైపు బీజేపీ ఉంది కాబట్టి వీళ్ళు కన్సాలిడేట్ అయ్యారు. వాళ్ళు వర్గీకరణ చెప్పారు కాబట్టి మాలలందరూ ఇటువైపు వచ్చారు. ఇట్లాంటి విశ్లేషణలన్నీ జరుగుతుంది. ఇవేది కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాస్తవ చిత్రంగా మనం చెప్పలేమా? 1980s పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారా 2024 గురించి? 2024లోనే మాట్లాడుతున్నారు. అయితే నాదొక క్వశ్చన్ అండి, 2024లో కుటుంబంలో ఎవరైనా ఎవరి మాట వింటున్నాడా ఫస్ట్? సరే, క్యాస్ట్లో కూడా ఒక క్యాస్ట్లో మీటింగ్ పెడితే, ఒక కమ్యూనిటీలో మీటింగ్ పెడితే ఎవడైనా ఎవరి మాట వింటున్నాడా? ఓకే, సో మీకు తెలిసినంత వరకు, బికాస్ సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి వింటున్నారా? చాలా కష్టం. ఇప్పుడు ఏకాభిప్రాయం. అలాంటప్పుడు ఏకాభిప్రాయం ఎలా వచ్చింది చెప్పండి నాకు. ఈవెన్ పాలిటిక్స్ తీసుకోండి, పాలిటిక్స్ లో మీరు మీటింగ్ పెట్టాల్సిందేగా. వాళ్ళకి మీటింగ్ పెట్టాలి, పిలవాలి, లంచ్ పెట్టాలి, చికెన్, మటన్, ఇంకోటి మందు వగేరా వగేరా ఇవన్నీ ఇవ్వాల్సిందే కదా, సర్వీస్ చేయాలి కదా. ఎంత మంది వింటారు చెప్పండి ప్రాక్టికల్? ఎందుకంటే మేము గ్రౌండ్ లో తిరుగుతున్నాం కాబట్టి చెప్తున్నాను, క్యాస్ట్ మీద తీసే శాంపిల్స్ అనేది అబద్ధము, అది రాదు. ఎవరైనా అడిగితే, ఒకవేళ శాంపిల్స్ కలెక్ట్ చేసే ఏజెంట్ కానీ, శాంపిల్ కలెక్ట్ చేసే సర్వీస్ ఇచ్చే వాళ్ళు కానీ, లేకపోతే ఇంకొక టీం ఎవరైనా అడిగితే తిడతారు, కోరతారు. ఇట్స్ ఫ్యాక్ట్. ఇప్పుడు ఒకటి రిలీజియస్ యాక్టర్స్ లో మీరు తీసుకున్నామంటే నేను నమ్ముతాను. రిలీజియస్ లో ఎందుకు తీసుకోవచ్చు అంటే వాళ్ళ యొక్క వేని బట్టి, పేర్లను బట్టో లేకపోతే ఇంకో దాన్ని బట్టో ఓహో హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అనేది కొంచెం అర్థమవుతుంది. అంటే కొంతవరకు బీజేపీ కూటమిలో ఉంది కాబట్టి మైనారిటీస్ అందరూ కూడా ఇటువైపు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కరెక్ట్. సో ఇంకొకటి, జనసేన పార్టీ ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండొచ్చు మీకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం, మీ ఫోరెన్సిక్ సర్వే ప్రకారం? జనసేన పార్టీకి వాస్తవంగా చెప్పాలంటే పాపం వాళ్ళు గెలిచే స్థానాల కంటే ఓడిపోయే స్థానాలలో ఎక్కువ నామినేషన్లు వేశారు. ఓకే, ఆ ఓడిపోయే స్థానాల్లో మరి ఎంతవరకు గెలుస్తారు లేదు అనేది రిజల్ట్స్లో చూడాలి. ఎందుకంటే టైట్ ఫైట్స్ వాళ్ళన్నీ. 21లో పవన్ కళ్యాణ్ టైట్ అన్నారు మీరు, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగతా అంటే వీళ్ళు గెలిచే స్థానాలు చూసుకోవాలి. వీళ్ళు నామినేషన్ ఏవైతే వేసేది ఉందో వీళ్ళు గెలిచే స్థానాలు ఏదైనా చూసుకుని అక్కడ నామినేషన్ వేస్తే బాగుంటుంది. వీళ్ళు ఓడిపోయే స్థానాల్లోనే వీళ్ళకి బీఫామ్లు ఇచ్చి నామినేషన్లు వేస్తే ఎలా ఉంటుంది? ఇంకా వేరే ప్రభావాలు ఏం లేదా మీ జాతీయ జనసేన పార్టీ? నేను అదే అన్నాను, నేను అదే చెప్పాను మీకు ఇందాక. పొలిటికల్ పార్టీలు నేనే జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళు చాలా మంది క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లీడర్లుగా మారి కొత్త పొలిటికల్ పార్టీలు పెట్టారని చెప్పారు. పెట్టించున్నాను నేనే. నా క్లయింట్స్ కూడా వాళ్ళు ఒక్కొక్కరు కూడా మీకు నియర్ బై 110, 120, 130, 140 నామినేషన్లు క్యాండిడేట్లని సెటప్ చేస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో ఉన్న జనసేన పార్టీ మీకు తిప్పేసి కొడితే 50 మందిని పెట్టలేకపోయింది. కొత్తగా వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చిన వాళ్ళు 100 మందిని కంటెస్ట్ చేయించారు. ఒక్కొక్కరి దగ్గర మీరు మినిమం 500 ఓట్లు వేసుకోండి. 500 ఓట్లు ఇంటూ 175 కాన్స్టిట్యున్సీలో ఎంత ఓట్లు? అన్ని చోట్ల పోటీ చేశారు. ఆల్మోస్ట్ ఇట్లా 3-4 పార్టీలు ఉన్నాయి. ప్లస్ ఇది కాక ఇండిపెండెంట్గా చాలా మంది నామినేషన్లు వేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వాటి ప్రభావం కూడా ఉంటుంది. ప్లస్ నోటా ఉంటుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. ఇకపోతే మీరు నాకు ఇంకోటి అడుగుతారు, నేనే మీకు చెప్పేస్తున్నాను. ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది కదా, మరి ఆ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడు యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది. చాలామంది అసలు ఇమ్మెచ్యూర్డ్ మైండ్ సెట్తో మాట్లాడుతున్నారు. ఓటింగ్ పర్సెంట్ ఈ ఇయర్ పెరగడానికి రీజను, రేపు నెక్స్ట్ ఇయర్ పెరిగే రీజన్ ఏంటంటే ఫెసిలిటీస్ పెరిగాయి, అవేర్నెస్ పెరిగింది, అండ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ పెరిగింది, న్యూ ఓటర్స్ యాడ్ ఆన్ అయ్యారు. ఇవన్నీ మీకు యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవడం వల్ల మీకు ఏమైపోతుందంటే ఓటింగ్ పర్సంటేజ్ గత పోలింగ్ జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్తో పోల్చుకుంటే ఈసారి ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఎందుకు పెరుగుతుంది? రీజన్ ఏంటంటే మీకు ఎప్పుడైతే ఫెసిలిటీస్ పెరుగుతాయో ఓటర్కి మీకు నియర్ అవుతారో, ఈసారి మీరు చూడండి మీకు వృద్ధులకి చాలా మందికి మీకు బ్యాలెట్ సిస్టమ్ ఇచ్చారు, ఇంటికి వెళ్ళి ఓట్లు కలెక్ట్ చేసుకొని చేశారు. ఇవన్నీ జరిగాయి కదా, మరి ఇవన్నీ యాడ్ ఆన్ అయినట్టే కదా మీకు. ఇప్పుడు పోలింగ్ పోస్టల్ బ్యాలెట్ చుట్టూ కూడా గొడవ నడుస్తూ ఉంది. లాస్ట్ ఎప్పుడు జరగలేదు. 92 గొడవ వల్ల ఏంటంటే ఈ ఆర్ఓలకి ప్రొసీజర్ తెలియకపోవడం వల్ల, ఎప్పుడైతే ప్రొసీజర్ తెలియకుండా ఓట్స్ మీకు
పోస్టల్ బ్యాలెట్ వస్తుందో దాన్ని ఇన్వాలిడ్ ఓటర్గా తీసుకోవాలి. అన్నీ ఉంటేనే వ్యాలిడ్ ఓట్ కింద తీసుకోవాలి. దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఇన్ని 5 లక్షల చిల్లర ఓట్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు కూడా ప్రతి చోట కూడా అటెస్టేషన్ చేసే డిక్లరేషన్లో అటెస్టెడ్ యొక్క స్టాంప్ లేకపోవడము, వాళ్ళ డీటెయిల్స్ లేకపోవడము, సంతకం పెట్టేసి మిగతా డీటెయిల్స్ ఫిల్ చేయకుండా వదలడము, ఇలాంటివన్నీ ఉన్నాయి. రూల్స్ ప్రకారము రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం, ఎలక్షన్స్ రూల్స్ ప్రకారము, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈ మూడింటిని మనం ఒకసారి చూసుకుంటే రూల్స్కి అగేనెస్ట్గా వాళ్ళు ఒక సర్కులర్స్ ఇవ్వడము, మీరు దాన్ని కన్సిడర్ చేయండి, వ్యాలిడ్ ఓట్ కింద తీసుకోండి, వ్యాలిడ్ ఓట్ కింద తీసుకుంటే అప్పుడు మీకు ఏమైపోతుంది, ఆ ఇన్వాలిడ్ చేయాల్సిన ఓట్లు వ్యాలిడ్ ఓట్లు అయిపోతే మీకు నెంబర్స్ పెరుగుతాయి కదా. సో అందుకోసమే వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఇన్వాలిడ్ ఓట్లని మీరు వ్యాలిడ్ ఓట్ల కింద కన్సిడర్ చేయడానికి లేదు, అది లాస్ అవుతుంది ఒకరికి అని చెప్పేసి అని. ఎందుకంటే ఇన్వాలిడ్ ఓట్లు అయిపోయాయి అనుకోండి, ఒకరు గెలుపు ఒకరు ఓటమి డిసైడ్ అయ్యే ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఫైనల్గా మీరు ఇచ్చిన డేటా ప్రకారం చూస్తే లోక్సభకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి కన్క్లూడ్ చేద్దాం దాంతో. ఎందుకంటే వైసీపీ 16 చోట్ల గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, కూటమి 9 చోట్ల గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే 9కి వ్యతిరేకంగా మీరు టైట్ ఫైట్ అని పెట్టారు. అంటే 9కి 9 టైట్ ఫైట్లోనే గెలిచే అవకాశం ఉందా ఎన్డీఏకి సంబంధించి? ఎన్డీఏకి సంబంధించి ఈ 9 స్థానాలలో 9 కూడా టైట్ ఫైట్సే. ఒకవేళ టైట్ ఫైట్లలో వీళ్ళకు అలియన్స్కి ఫేవర్గా ఓట్లు కానీ పడితే 9 సీట్లు వస్తాయి. లేదు అని అనుకోండి 9 ఒకటో రెండో అది కూడా ఉండవా లేదా? నేను లేవు అని నేను అనట్లేదు. 9 ఉన్నాయి, టైట్ ఉన్నాయి. ఈ టైట్లో ఎన్ని గెలుస్తారు? ఎన్డీఏ పోటీ చేసే 9 కాన్స్టిట్యున్సీస్ టైట్, వైసీపీ 16 కాన్స్టిట్యున్సీస్ వన్ సైడ్. 16 గెలుస్తారు, 16 గెలుస్తారు వన్ సైడ్. 16 తర్వాత వస్తాయా రావా అనేది ఇట్స్ క్వశ్చన్ మార్క్. ఇంకోటి ఐఎన్డీఐఏ కూటమి కూడా మీరు 0 పెట్టారు. ఏం లేవు అక్కడ. కడప చుట్టూ చాలా ఎక్కువ డిస్కషన్ జరిగింది. కడపలో షర్మిల పోటీ చేయడము, షర్మిల తీసుకున్నటువంటి డెసిషన్ వలన కొన్ని ఎమ్మెల్యే సీట్లలో కూడా ప్రభావం పడుతుంది. కడప జిల్లా కావచ్చు, రాయలసీమ జిల్లాల్లో కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, అంటే తాజా మాజీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలే అటు వెళ్ళి నామినేషన్స్ కూడా వేశారు. అలానే ప్రకాశం జిల్లాలో చూస్తే ఆమంచి కృష్ణమోహన్ లాంటి వ్యక్తి కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేశారు. వీళ్ళ ప్రభావం ఏమి ఉండదా ఓవరాల్గా? క్వశ్చన్ చెప్తాను. ఓటింగ్ శాతం ఏమైనా పెరిగింది కానీ కాంగ్రెస్కి గెలిచే అవకాశాలు లేవు. ఎక్కడ ఉండదు. ఎందుకు గెలిచే అవకాశాలు లేవు అంటే కాంగ్రెస్ పార్టీ షర్మిల వచ్చిందని చెప్పేసి పొలోమని ఆంధ్రప్రదేశ్ ఎగేసుకొని పరిగెత్తడానికి 1970s, 1980s, 1990s, 2010 వరకు ఉన్న ఓటర్స్ కాదు. ఇప్పుడు అన్ని కొత్త ఓటర్స్, కొత్త జనాలు. మీకు 25 years నుంచి 55 years మధ్యలో ఉన్న జనాభా ఎక్కువ ఉంది. వీళ్ళకి తెలియదా ఏం జరిగింది ఏం జరగట్లేదు అని చెప్పేసి. నువ్వు ఈమె రీసెంట్గానే తెలంగాణలో నేను చచ్చిపోయేంత వరకు తెలంగాణలో ఉంటా అని చెప్పింది. అది ఒక ప్రయత్నం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు సమైక్యాంధ్రాన్ని కార్డు పట్టుకోలేదా? మళ్ళీ తర్వాత ఆయన పబ్లిక్ అంతా ఈపీకే కాదు, పబ్లిక్ అంతా ఈపీకేలు ఎవరు లేరు ఈరోజు. ఆమె ఏదో వచ్చేసిందంటే రేపు ఏదన్నా సమస్య వచ్చిందనుకోండి, ఎంపీకి కలవాలనుకుంటే ఈమె ఉండదు. పబ్లిక్ చాలా అవేర్ అయిపోయారండి. మనం అనుకుంటున్నాము పబ్లిక్ ఏం తెలియదు అనుకుంటే. సో అక్కడ సెంటిమెంట్ ఏం పనిచేయదు అంటే రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు ఏమి పనిచేయదు, ఏం లేదు అక్కడ. రాజశేఖర రెడ్డిది, వివేకానంద రెడ్డిది వాళ్ళని చూసి ఓట్లు వేసుకుంటూ కూర్చుంటే వీళ్ళింట్లో తిండి ఉండదు కదా ప్రజలు. అది చాలా ఇంటెలిజెంట్గా ఉన్నారు వాళ్ళు అక్కడ. ఎంపీ స్థానాలకు వచ్చినంత వరకు నాకు తెలిసినంత వరకు ఆమెకు ఓట్లు ఏమైనా పడతాయేమో కానీ కొన్ని పడతాయేమో కానీ గెలిచే అవకాశాలు అయితే లేవు. సో ఫైనల్గా మీ ఫోరెన్సిక్ రిపోర్టు ఇదే ఫైనలా, లేదా 1వ తారీఖు ఎగ్జిట్ పోల్ సర్వేలు, ఇంకేదో ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా? భారతదేశంలో ఎవరు కని విని ఎరుగని విధంగా నాకు తెలిసి 75 సంవత్సరాల చరిత్రలో ఎలక్షన్ సర్వేస్ ఎవరన్నా నెంబర్స్ ఇచ్చారో లేదో తెలియదు. నెంబర్స్ ఇచ్చారు కానీ ఎంత ఓట్స్ డిఫరెన్స్ ఉంటారనేది ఇప్పుడు దాకా ఇవ్వలే. నేను ఇంక్లూడింగ్ ఓటు డిఫరెన్స్ శాతంతో కూడా 1st June అయిపోయాక మీకు 2nd అంతా మీడియా వాళ్ళకందరికీ కూడా రిలీజ్ చేస్తాను. ఎగ్జిట్ పోల్ ఎలా ఇంకా యాక్యురేట్గా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ బాలా గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ రిపోర్ట్, ఫోరెన్సిక్ రిపోర్ట్ మెథడాలజీలో కొత్త పద్ధతిలో డాక్టర్ బాలా చేసినటువంటి సర్వే సారాంశం. వైసీపీకి మరోసారి ప్రజలు పట్టం కట్టేటువంటి అవకాశం ఉందనేది ఆయన విశ్లేషణ చేస్తున్నారు. అలానే June 1 తర్వాత మరింత నిర్దిష్టమైనటువంటి రిపోర్ట్ని అందిస్తానని చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.